ఇది మా హై స్కూలు. నేను 6 నుండి 10వ తరగతి వరకు కూడా చదువుకుంది ఈ స్కూల్లోనే. ఆల్రెడీ మీకు ఒక వీడియోలో కూడా చూపించాను మా స్కూల్ని. ఈ స్కూల్లో చదివి ఉద్యోగాలు సాధించి నేడు ఉన్నత స్థానంలో ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అందులో డిఫెన్స్ అవ్వచ్చు, స్టేట్ పోలీస్, రైల్వేస్, పారామిలిటరీ ఫోర్సెస్, టీచర్స్, బ్యాంక్స్, ఇంకా గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ సెక్టార్స్లో కూడా జాబ్ చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మేమందరం కూడా చదువుకునేటప్పుడు ఇదే గ్రౌండ్లో ఆడుకునే వాళ్ళం. ప్రజెంట్ అయితే మా స్కూల్ చాలా డెవలప్ అయింది. అన్ని రకాల ఫెసిలిటీస్ వచ్చినాయి. కంప్యూటర్ ల్యాబ్స్, సైన్స్ ల్యాబ్స్, డిజిటల్ క్లాస్ రూమ్స్, సైకిల్ షీట్స్, టాయిలెట్స్, ఈ విధంగా అన్ని రకాల ఫెసిలిటీస్ వచ్చినాయి. కానీ మా స్కూల్ గ్రౌండ్ మాత్రం అప్పటికిప్పటికీ డెవలప్మెంట్ లేదు, సరైన ట్రాక్ లేదు ఇప్పటికి కూడా. అయితే మా అందరికి కూడా ఒక ఆలోచన ఉండేది, మేము చదువుకున్న స్కూల్కి మేము ఏదో ఒకటి చేయాలని చెప్పేసి ఎప్పుడూ అనుకునేవాళ్ళం. అయితే మా పూర్వ విద్యార్థులు అందరం కూడా కలిసి మా స్కూల్ గ్రౌండ్ని డెవలప్మెంట్ చేసుకోవాలని అయితే నిర్ణయించుకున్నాం. దీనికి మన యూట్యూబ్ ఫ్యామిలీ మీ అందరి సహకారం కూడా ఉంటుందని ఆశిస్తున్నాను. ఇంకా మేము ఉద్యోగాలకి ప్రిపేర్ అయ్యేటప్పుడు మా రన్నింగ్ ప్రాక్టీస్ అంతా కూడా ఇదే గ్రౌండ్లో చేసాం. అప్పుడే కాదు, ఇప్పుడు కూడా చాలామంది యూనిఫామ్ జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న వాళ్ళు రోజు డైలీ ఇక్కడికి వచ్చి ప్రాక్టీస్ చేస్తూనే ఉంటారు రన్నింగ్. ఇంకా ఎంప్లాయీస్ కానీ, ఇంకా ఫిజికల్ ఫిట్నెస్ కోసం, ఇంకా అదేవిధంగా పిల్లలు వాళ్ళందరూ కూడా డైలీ ఉదయం సాయంత్రం 30 నుండి 40 మంది వరకు కూడా వస్తూనే ఉంటారు స్కూల్ గ్రౌండ్కి. ఇక్కడ ఏంటంటే ట్రాక్ అనేది సరిలేదు. మెయిన్గా ఒకళ్ళ వెనకాల ఒకళ్ళు పరిగెత్తాల్సి వస్తుంది, సింగిల్ రన్నింగ్ చేయాల్సి వస్తుంది. మనకేంటంటే ఇక్కడ గుంతలు కూడా ఎక్కువ ఉన్నాయి, రాళ్ళు, కొంచెం రన్నింగ్ చేయడానికి చాలా ఇబ్బందిగా ఉంది. సరైన ట్రాక్ అనేది లేదు. మేమందరం కూడా కలిసి ఏంటంటే ఒక ట్రాక్ ఏర్పాటు చేసుకోవాలి. ఒక 400 ట్రాక్ ఏర్పాటు చేసుకుని రన్నింగ్ చేయడానికి అనుకూలంగా ఉండేటట్లుగా, ఇది నలుగురికి యూజ్ అయ్యే పని, ఎవరి సొంత సౌలభ్యం కోసం పోరాడుతుంది ఏమీ కాదు. మనం చేసే ఈ మంచి పని ఏంటంటే నలుగురికి ఉపయోగపడుతుంది. ఎవరైనా సైన్యంలో చేరాలనుకునే వాళ్ళకి, యూనిఫామ్ జాబ్స్ కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళకి, అదేవిధంగా ఎంప్లాయీస్ ఉదయం సాయంత్రం ఫ్రీ టైంలో వచ్చి వాకింగ్, రన్నింగ్ చేసుకోవడానికి, ఆడుకోవడానికి, ఫిజికల్ ఫిట్నెస్ కోసం, ఈ విధంగా నలుగురికి ఏదో ఒక రకంగా యూజ్ అయ్యే పని అని చెప్పేసి మేమందరం కూడా ముందుండి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికి మీ వంతు సహకారం కూడా ఉంటుందని అయితే ఆశిస్తున్నాము. ఎవరో వచ్చి ఏదో చేసేస్తారనుకునే కన్నా మన స్కూల్కి మనం ఏం చేసామనేది ముఖ్యం. ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరిని విమర్శించడానికి కాదు, మా స్కూల్కి అన్ని రకాల ఫెసిలిటీస్ అయితే గవర్నమెంట్ అయితే ప్రొవైడ్ చేసింది. మా వంతుగా, మా పూర్వ విద్యార్థులు మా వంతుగా మా స్కూల్ కోసం మేమేం చేసామనే ఉద్దేశంతో మా స్కూల్ గ్రౌండ్ని అయితే డెవలప్మెంట్ చేయాలనుకుంటున్నాము. అదేవిధంగా ఈ వీడియో చూస్తున్న వాళ్ళకు కూడా ఇన్స్పిరేషన్గా ఉంటుంది. వాళ్ళు చదువుకున్న స్కూల్కి వాళ్ళు ఏం చేయాలనే ఒక థాట్ అనేది వస్తుందనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. అదేవిధంగా ఏంటంటే ఈ స్కూల్లో చదివి వేరే వేరే ప్రదేశాల్లో సెటిల్ అయ్యి అక్కడ ఉద్యోగం చేస్తున్న వాళ్ళకు కూడా ఈ వీడియో రీచ్ అవుతుంది. వాళ్ళ వంతుగా వాళ్ళ సహకారం అందిస్తారనే ఉద్దేశంతో మాత్రం ఈ వీడియో చేస్తున్నాము. ఇంకా ఏంటంటే ఈ స్కూల్, మా స్కూల్ యొక్క గ్రౌండ్ ఏర్పాటు కోసం, ట్రాక్ ఏర్పాటు చేసుకోవడానికి మరియు లైట్స్ పోల్స్ ఏర్పాటు చేసుకోవడానికి టోటల్ ఎస్టిమేషన్ అమౌంట్ వేయించాం. టోటల్గా మనకి వచ్చేసరికి ఖర్చు అనేది 3 లక్షల వరకు అవుతుందని అయితే ఎస్టిమేషన్ అమౌంట్ అనేది చెప్తున్నారు. ఇందుకోసం మా పూర్వ విద్యార్థులు అందరం కూడా కలిసి, మా ఎంప్లాయీస్ అందరూ కూడా కొంత అమౌంట్ అనేది డొనేట్ చేసాము. ఇంకా మిగిలిన అమౌంట్ అనేది డొనేషన్స్ ద్వారా సేకరిస్తున్నాము. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన దగ్గర నుండి చాలామంది కూడా హెల్ప్ చేశాను. కానీ ఏ రోజు కూడా, ఏ వీడియోలో కూడా నేను ఈ పర్సన్కి హెల్ప్ చేశానని చెప్పి ఎప్పుడు కూడా నేను చెప్పలేదు, మెన్షన్ చేయలేదు కూడా. మీరు చేసేది చిన్న హెల్ప్ అయినా సరే, అది చిన్న అమౌంట్ అయినా సరే, అది ₹1 అయినా సరే, మీరు మనస్ఫూర్తిగా మీరు చేసే హెల్ప్ అనేది ఒక మంచి పనికి ఉపయోగపడుతుందని అయితే గుర్తుంచుకోండి. మీరు ఎవరైనా సరే ఆ గ్రౌండ్ డెవలప్మెంట్ కోసం అమౌంట్ అనేది డొనేట్ చేయాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి అయితే మీరు ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ, పేటిఎం కానీ చేయవచ్చు. ఆ నెంబర్ వచ్చేసరికి 9160208225. ఇంకోసారి చూడండి, నెంబరు 9160208225. నేమ్ వచ్చేసరికి మేకల అవినాష్. ఎంత అమౌంట్ అయినా పర్లేదు, ఫిక్స్డ్ అమౌంట్ అనేం కాదు. మీ మనసుకి ఎంత తోస్తే అంత అమౌంట్ అనేది మీరు డొనేట్ చేయవచ్చు. మీరు చేయగలిగినంత అమౌంట్ ఎంత అయినా పర్లేదు. మీరైతే డొనేట్ చేయాలనుకున్న ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ నెంబర్కి అయితే ఫోన్పే కానీ, ఇంకా ఏదైనా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఏదైనా జరిపి మీరైతే అమౌంట్ అనేది డొనేట్ చేయవచ్చు. మీరు ఇచ్చే ప్రతి ఒక్క రూపాయి కూడా నేనైతే మీకు లెక్క చెప్తాను. గ్రౌండ్ డెవలప్మెంట్ కోసం దేనికి యూజ్ చేసాము, ఆ గ్రౌండ్ అనేది డెవలప్ అయిన తర్వాత ఏ విధంగా ఉంది ఏంటి అనేది కూడా మీకు ప్రతిదీ కూడా నేను ఆ వీడియో ద్వారా లెక్క చెప్తాను. మీరేంటంటే మీరు ఏదైనా డొనేట్ చేసిన అమౌంట్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియోకి కింద కామెంట్ సెక్షన్లో మీరు డొనేట్ చేసిన వాళ్ళందరూ కూడా మీ నేమ్ అనేది కింద కామెంట్లో తెలియజేయండి. మీ ప్రతి ఒక్క పేరు కూడా నేనైతే నోట్ చేసుకుంటాను. మీ యొక్క నేమ్ అనేది నోట్ చేసుకుని నెక్స్ట్ మనకి మీరు ఇచ్చిన ప్రతి ఒక్క రూపాయికి కూడా నేనైతే దేనికోసం యూజ్ చేశాను అనేది కూడా ఒక వీడియో ద్వారా తెలియజేస్తాను.
మేము గ్రౌండ్ కోసం ఏం చేయాలనుకుంటున్నామంటే కొత్త ట్రాక్ వేయాలి, 400 ట్రాక్. దానికోసం ఇసుక మరియు కంకర దోలాలి. దానికి సంబంధించి మరి చుట్టూరు గ్రౌండ్ చుట్టూరు కూడా లైట్ పోల్స్, ఐరన్ పోల్స్ అనేవి ఏర్పాటు చేయాలి. ఇది మేము గ్రౌండ్ కోసం చేయాలనుకుంటుంది. ఇంకా అన్నీ అనుకూలించి గ్రౌండ్ తొందరలోనే రెడీ అయిపోతే మన ఆర్పిఎఫ్కి సంబంధించి ఫిజికల్ ఈవెంట్స్, ఫిజికల్ ప్రాక్టీస్ కూడా ఈ గ్రౌండ్లో చేయాలని కోరుకుంటున్నాను. ఇంకా మీరు మాత్రం మర్చిపోవద్దు, ఎవరైతే మీకు ఇంట్రెస్ట్ ఉందో డొనేట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఎంత డొనేట్ చేసినా సరే మీరు కింద కామెంట్లో అయితే మీ నేమ్ అనేది మెన్షన్ చేసి మీరు ఎంత అమౌంట్ డొనేట్ చేశారు కింద కామెంట్లో తెలియజేయండి. ప్రతి ఒక్కరి పేరు కూడా నేనైతే నోట్ చేసుకుంటాను. మీరు ఇచ్చిన ప్రతి ఒక్క రూపాయి కూడా నాకు లెక్క చెప్పాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా దేనికి ఖర్చు చేశాను అనేది కూడా మీకు ఆ వీడియోలో తెలియజేస్తాను. ఆ గ్రౌండ్ రెడీ అయిపోయిన తర్వాత కూడా మీకు ఏ విధంగా ఉండేదో చూపిస్తాను. ఓకే, థ్యాంక్ యూ.